వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చపాతీ ఇంకా టమోటా బజ్జీ చేసుకుంటున్నాము. మా అమ్మ అయితే చపాతీ పిండి కలుపుతుంది. నాకైతే అసలు పిండి కలపడమే రాదు. ఎప్పుడు నేర్చుకోవాలో ఏమో అసలు అర్థం కావట్లేదు. ముందైతే మేము పిండి జల్లి పెట్టుకొని దాని తర్వాత సాల్ట్ కొంచెం వేసాము. ఆయిల్ వేయట్లేదు మా అమ్మ. వేసుకునే వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. నీళ్లు పోసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. కలుపుకునే దానికి ఈజీగా ఉంటుందని మేమైతే కొంచెం పెద్ద డేక్షాలో కలుపుతున్నాము. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అనుకూలంగా మీరు కలుపుకోండి. కొద్దిగా పలచనైనట్టుంది. అలా అయినప్పుడు కొంచెం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు నేర్చుకోవాలో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మా అమ్మ నన్ను తిడుతూనే ఉంటుంది, ఎప్పుడు నేర్చుకుంటావు, ఏం చేస్తావు అని. మీ ఇంట్లో మీ అమ్మలు ఎంతమంది తిడతారో కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ టైం లైవ్లో రికార్డ్ చేస్తున్నాను వాయిస్, సో కొంచెం తడబడుతున్నాను, ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. మా అమ్మ బలం అంతా పెట్టి దాన్నే కలుపుతుంది. అంత బాగా కలిపితే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. సో బలం అంతా యూజ్ చేసి అలానే కలుపుతూ ఉంది. నేనైతే గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉన్నాను. కలిపేసాము. మేము కొంచెం ఎర్లీగా కలిపేసాము, నాంతే చపాతీలు బాగా వస్తాయని. అప్పటికప్పుడు కలుపుకోవచ్చు, బట్ కొంచెం గట్టిగా వస్తాయి. సో టైం ఉంది కదా అని ముందే కలిపేసుకొని పక్కన పెట్టేస్తాము. దాన్ని అలానే వదిలేకంటే ఏదైనా గిన్నెతో మూసి పెట్టండి, లేకంటే గట్టిగా అయిపోతుంది పిండి అంతా. మా అమ్మ పిండి కలిపేస్తే అలా పక్కకి వెళ్ళింది. నేనేమో దీంతో ఆడుకుంటున్నాను. వస్తే అంతే చంపేస్తుంది. నేర్చుకోవడమే కాదు, పని చేయడం రాదు. చేసిన పని చెడగొడతావా అని. ఒక బౌల్ వేసి దాని మీద మూత పెట్టేసాము. ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. కావాల్సిన 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను. నేను నూనె కొంచెం ఫ్రై అయ్యాక ఇలా అన్నీ కలిపి ఒక దాంట్లో వేసేస్తాను. అవి వేగాక ఇలా కొన్ని ఆనియన్స్ ఉన్నాయి, అవి వేసేసుకుంటున్నాను తగినండి. ఈ వంటకం నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది, మీరైతే ట్రై చేయొద్దండి అసలు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, సో అలా అన్నాను. దాని తర్వాత టమోటాలు వేసుకోవాలి. పక్కన మా అమ్మ సైడ్ నుంచి వాయిస్ ఓవర్ అందిస్తుంది. టమోటా వేసుకున్నాక కొంచెం చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకుంటే టమోటాలు కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి అంటారు. అది ఎంతవరకు నిజమో మీరే కామెంట్స్లో చెప్పండి. దాని తర్వాత తగినంత కారం. మీరు ఎక్కువ తింటే కాస్త ఎక్కువ వేసుకోండి. ఇది చేసి పెట్టాక చపాతీలు చేద్దామని, సో ముందే ఇదే ట్రై చేస్తున్నాను నేను. కాసేపు అలానే సిమ్లో పెట్టేసి ఈ వేగాలంటే టమోటాలు, సో పక్కన పెట్టేద్దాం, కొద్దిసేపు బ్రేక్ ఇద్దాం. మీడియం ఫ్లేమ్లో అయితే నేను మంట పెట్టుకున్నాను. ఫస్ట్ టైం వంట చేస్తున్నాను కదండి, సో కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. అప్పుడే వచ్చి మళ్ళీ కలబెట్టేస్తున్నాను. మా అమ్మ ఒక పక్క నుంచి తిడుతుంది, దాన్ని కాసేపు దాని పాటికి వదిలేయని. మనం వినం కదా. అందరూ పెద్ద పెద్ద వంటలు చేసుకుంటే నేను ఇంకా టమోటా బజ్జీ దగ్గరే ఉండిపోయాను. ఎప్పుడు నేర్చుకోవాలో ఏంటో ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ కూడా చేయండి. నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తారు, వాళ్ళు ఇంకా నవ్వుకోవడానికి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో ఇది. ఏందో తెలియదు కానీ నా ఫ్రెండ్స్ అయితే పడి నవ్వుకుంటారు, వాళ్ళకి నా గురించి తెలుసు కాబట్టి. లోపల ఖాళీగా ఉండడం ఎందుకని ఈ సీతాఫలం దోహేస్తున్నాను. చాలా బాగున్నాయి. చాలా రోజులైన సీతాఫలాలు తిని. మీలో ఎంతమందికి సీతాఫలం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సరే తీసి ప్లేట్ కలబెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. సో ఉడికిందా లేదా, ఎలా ఉంది, ఫ్లేమ్ ఎలా ఉందో అన్నీ చూసుకొని ఉడకాలనుకుంటాను. కొంచెం టమోటాలు అలానే ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి టమోటాలు కోసేటప్పుడు, కట్ చేసేటప్పుడు. సో ఉడకడం కాస్త లేట్ అవుతుంది. ధనియాల పొడి వేసుకోండి తగినంత, వేసుకొని ఒక్కసారి కలబెట్టుకోండి. చెప్తుంది చూడండి మా అమ్మ. వాటర్ వేసుకుంటున్నాము, మిక్స్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత వేసుకునేదానికి ఇంకా పిండిని వంటలు చేసుకుంటున్నాము. అయితే చల్లగా వర్షం పడుతుంది, వేడివేడిగా చపాతీలు నన్ను కరెక్ట్ చేయడంలోనే ఉండిపోయింది. పట్టించుకోకండి ఫ్రెండ్స్. వర్షంకి చపాతీలు టమోటా బజ్జీ చేసుకొని తింటే నాకైతే చాలా ఇష్టం. ఇలా మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి. చేసిన చపాతీ ఎలా ఉంటుంది, నేను చేసిన చపాతీ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. అప్పుడే నా వంట అంటే ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. ఇది మా అమ్మ చేసింది. ప్రయోగాలు చేస్తున్నాను. ఇప్పుడు నేను రుద్దే చపాతీ ఎలా ఉంటుందో చూడండి.
వస్తుందో రాదో నాకు తెలియట్లేదు. అయ్యో ఇది నేను చేసిన చపాతి. వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు, చపాతీ రుద్దడానికి రాలే ఎమ్మికి. మా అమ్మ తిడుతుంది ఫ్రెండ్స్, పట్టించుకోవద్దండి. మా అమ్మ మైమార్చి మీ చపాతి మాడిపోయింది ఫ్రెండ్స్.